హలో మాయా, చాలా మంది కామెంట్ చేస్తున్నారు మాయా thumbnail ఎలా క్రియేట్ చేయాలని. మనం ఈ రోజు బేసిక్ thumbnail పిక్సార్ట్ ఎలా చేయాలో చూద్దాము. పిక్సార్ట్ యాప్ లోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేసి thumbnail బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి మాయా. thumbnail బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేసాక చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి. అందులో బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీకు సూటబుల్ అయ్యేది. నాకు నేచర్ సంబంధించింది కాబట్టి నేచర్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ thumbnail సైజులో లేదు కాబట్టి టూల్స్ మీద క్లిక్ చేసి అందులో క్రాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని 16:9 రేషియోలో సెలెక్ట్ చేసుకోండి మాయా. మీరు నీట్గా సెట్ చేసుకుని అప్పుడు యాడ్ ఫొటోస్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఫోటో యాడ్ చేసుకోండి. నేను గూగుల్లో డౌన్లోడ్ చేసిన పిక్ ఏదో ఒకటి యాడ్ చేశాను. ఇక్కడ మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కొట్టండి మాయా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. ఆ బ్యాక్గ్రౌండ్ పిక్ కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకోండి మాయా. మీకు ఫోటో తగ్గ తర్వాత నేచర్ సంబంధించి కాబట్టి ChatGPTలోకి వెళ్ళి నేను కొన్ని టెక్స్ట్ ఇమ్మన్నాను. ఆ టెక్స్ట్ ఇచ్చిన టెక్స్ట్ కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేసి నీట్గా సెట్ చేసుకున్నాను మాయా. మీరు కూడా అలా సెట్ చేసుకోండి, లేకపోతే మీ ఓన్ ఐడియా అయితే మీరు కూడా అలా మీరు చూసుకోండి. నేను ఫాంట్స్ కావాలంటే నేను ఫాంట్స్ అని కామెంట్ చేయడం నేను సెండ్ చేస్తాను. కావాలంటే నీట్గా సెట్ చేసుకుని స్ట్రోక్ కలర్స్ నీట్గా మీకు ఫోటో తగ్గ సెట్ చేసుకోండి. తర్వాత మీరు నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ టెక్స్ట్ నేను తీసుకున్నాను ChatGPT నుంచి, ఎందుకంటే నీట్గా రావాలని. దాన్ని ఫాంట్స్ సెట్ చేసుకుని నీట్గా సెట్ చేసుకున్నాను మాయా. మీరు కూడా చూడండి ఒకసారి ఎలా సెట్ చేసుకున్నాను మొత్తం. మొత్తం సెట్ చేసిన తర్వాత నీట్గా ఫాంట్ కలర్ అవన్నీ మొత్తం మార్చాను మాయా. తర్వాత ఫాంట్స్ అవి చూపిస్తున్నాను మాయా, చూడండి ఒకసారి మొత్తం అన్ని అవి దాంట్లో సెట్ అయ్యేది చూడండి నీట్గా. మీరు నాకు ఇది సెట్ అయ్యింది కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాను, ఇంకా సెట్ అవ్వలేదు అది చూడండి ఒకసారి. ఓరియంట్ బ్లాక్ అది సెట్ అయింది, కొంచెం బాగా ఉన్నట్టుంది చూడండి ఒకసారి. తర్వాత మన ఛానల్ పేరు సెట్ చేసుకుంటున్నాం మాయా, చూడండి ఒకసారి. మాదే కదా మన ఛానల్ పేరు. నీట్గా ఫాంట్ అయి సెట్ చేసుకుని స్మాల్ సైజ్లో రైట్ సైడ్ కార్నర్లో జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి మనం. ఆ సెట్ అయింది అని డబల్ లైన్స్లో వచ్చింది, ఆ సింగిల్ లైన్లో సెట్ చేసుకుని నీట్గా మీరు మీ యూట్యూబ్ ఛానల్ నీట్గా సెట్ చేసుకున్నామా. కొంచెం జూమ్ చేసి చూడండి ఒకసారి, జూమ్ చేసి నీట్గా సెట్ చేసాం చూడమ్మా ఒకసారి మొత్తం. ఇంకా ఫాంట్ సైజ్ ఇంకా తగ్గించాం చూడండి మాయా ఒకసారి. తర్వాత స్టిక్కర్స్లోకి వెళ్ళి మీరు సర్చ్ బార్లోకి వెళ్ళి యూట్యూబర్ సెర్చ్ చేయండి మాయా, యూట్యూబ్ లోగో అని. యూట్యూబ్ లోగో వస్తుంది చూడండి మాయా, యూట్యూబ్ లోగో అది నీట్గా స్మాల్ సైజ్లో సెట్ చేసుకుని స్మాల్ సైజ్లో సెట్ చేసుకుని నీట్గా దాని పక్కన నీట్గా సెట్ చేయండి మాయా. తర్వాత మీరు ఆ ఫోటో కొంచెం కదిలిపోయింది చూడండి ఒకసారి. తర్వాత గ్యాలరీలోకి వెళ్ళి మన ఛానల్ లోగో నీట్గా రైట్ సైడ్ డౌన్ కార్నర్లో నీట్గా సెట్ చేసాను చూడండి ఒకసారి. అంటే వీడియో బాగా ఎంత అయిపోతుంది కొంచెం చూడండి, బాగా ఎంత అయిపోతుంది వీడియో. ఇప్పుడు 3 minutes వచ్చేసింది అంతేనా. తర్వాత ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ లోగోస్ నీట్గా ఒక లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లోకి యాడ్ చేసాం చూడండి ఒకసారి. తర్వాత మనం న్యూ సింబల్ కాబట్టి న్యూ thumbnail కాబట్టి న్యూ అని యాడ్ చేసామయ్యా. అంతేమయ్యా, సింపుల్ thumbnail రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, చాలా స్టిక్కర్స్ చూడండి ఒకసారి.